లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏపీని చూసి ప్రవాసాంధ్రులు చలించిపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమాలతో పాటు ప్రజలకి తాము తమ వంతు సహకారం అందించేందుకు ముందుకొస్తున్నారు. అమెరికాలోని వహోవో ప్రాంతంలో స్థిరపడ్డ బి శ్రీనివాస్, యశోద దంపతుల కుమార్తెలు వికాసిని, దేవాంశిని +2, 10th చదువుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఏపీ 5 ఏళ్లలో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. దాదాపు 12 లక్షల నుంచి 13 లక్షల కోట్ల మేర అప్పులు అనగానే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా తీవ్ర ఆవేదనకి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో మన వంతు రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని ఎన్ఆర్ఐలందరూ కూడా తప్పిస్తూ ఉన్నారు. అమెరికా నుంచి చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు సైతం మేము మహిళల్లో వాళ్ళకి చైతన్యాన్ని తీసుకొస్తాం, వాళ్ళని ఒక దారి చూపిస్తాం నిరుపేదలకు అని చెప్పి అంటున్నారు. మనతో పాటు ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో మాట్లాడదాం. ఏంటి బాబా, ఎక్కడ ఉంటారు మీరు అమెరికాలో? ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? అసలు ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? సో నా పేరు వికాస్ని, నేను పుట్టి పెరిగింది అమెరికాలోనే, ఒహాయో అనే ఊరు. సో నేను 2 years బ్యాక్ ఒక నాన్ ప్రాఫిట్ స్టార్ట్ చేశా, శ్రీసేవ అని. శ్రీసేవ ఏంటంటే రూరల్ ఇండియాలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకి బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉన్న ఆడవాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. సో ఇట్లా గ్రాంట్స్ ఇస్తాం. గ్రాంట్స్ అంటే డబ్బులు కాకుండా టైలరింగ్ అంగడి పెట్టాలంటే ఆ మిషన్స్ కొనిపిస్తాం, లేకపోతే పచ్చళ్ళు అమ్మాలంటే ఆ పచ్చడి మా ఆర్గనైజేషన్ కొని యూఎస్లో అమ్ముతాం అట్లా. సో ఇట్లా మనీ రేస్ చేస్తూ ఇక్కడ మళ్ళీ ఇండియాకే తిరిగిస్తున్నాం. ఇప్పుడు చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ. వాళ్ళంతా కూడా ఏం చేయాలో అర్థం కాక ముందుకు వెళ్ళలేని పరిస్థితి. కేవలం సంక్షేమ పథకాలే కాకుండా మీ బోటి వాళ్ళు చేతిని అందిస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంది. ఇప్పుడు అలాగే వాళ్ళ ప్రతిభని ఓన్లీ యూఎస్కే పరిమితం చేస్తారు, అన్ని దేశాల్లో ఆ ప్రోడక్ట్స్ అమ్ముతారు. అవును, అన్ని దేశాలు. సో శ్రీసేవ అనేది ఇంటర్నేషనల్గానే నాన్ ప్రాఫిట్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇక్కడ ఇండియాలో గుడ్స్ వెళ్ళి గ్లోబల్ మార్కెట్లో అమ్మాలని మా గోలు. అండ్ మీరు ఇట్లా చెప్పారు కదా వాళ్ళ స్కిల్స్ ఏం చేయాలంటే, సో మా ఆర్గనైజేషన్లో మెంటర్స్ కూడా ఉంటారు ఇట్లా స్కిల్స్ నేర్పించడానికి. సో వాళ్ళకేం తెలియకపోయినా మా ఆర్గనైజేషన్లో ఇట్లా బ్యూటిషియన్స్ ఉంటారు, టైలర్స్ ఉంటారు, వాళ్ళకి నేర్పిస్తారు ఈ స్కిల్స్. సో వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఫ్యూచర్లో ఏమైనా స్టార్ట్ చేయొచ్చు అని. మీరు వాళ్ళు చూస్తే అంతా చిన్నపిల్లలు 15-17 ఏళ్ళ వయసు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆలోచన వచ్చింది మీరు ముందు చదువుకోండి అంటారు యాక్చువల్గా ఎవరైనా కానీ. మీరు ఎందుకని ప్రోత్సహించారు? చదువు ఇంపార్టెంటే అండి, బట్ చదువు కన్నా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ అక్కడ పెరిగే పిల్లలు. వాళ్ళు అన్ని పుట్టినప్పటి నుంచి వాళ్ళు అన్ని మంచిగా చూస్తున్నారు, హ్యాపీ లైఫ్ అట్లా. బట్ రియాలిటీ అది కాదు కదా, ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా వాళ్ళు చూడాలనేది నాకు మా హస్బెండ్కి ఫస్ట్ నుంచి ఉండింది. బట్ బై గాడ్స్ గ్రేస్ వికాస్ని మా పెద్దమ్మ ఇక్కడికి ఇండియాకి వచ్చి తనకి ఎందుకు అనిపించిందో కొన్ని ఇన్సిడెంట్స్ దట్ మేడ్ హర్ టు డూ సంథింగ్. లైక్ నాకు వచ్చి చెప్పింది, నాకు ఇట్లా చూసి నాకు ఉమెన్కి షీ వాజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ ఉమెన్, ఏదైనా చెయ్యాలి రూరల్ ఉమెన్కి అన్నప్పుడు సరే తను ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనింది. సో షీ స్టార్టెడ్ 2 years బ్యాక్ శ్రీసేవ స్టార్ట్ చేసింది. సో తన ఓన్ ఐడియా, బట్ నేను కొంచెం మార్కెటింగ్లో తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానండి. సార్ మీరు చెప్పండి సార్, మొత్తం చూసి ఏమనిపిస్తుంది? వాళ్ళ చిన్నపిల్లల్లో ఆ ఆలోచన రావటం కానివ్వండి, ఇక్కడ సపోర్ట్ ఎలా ఉంది? మీరు ఈరోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఒకటేంటంటే ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది అని సంతోషించాలన్నా, ఇప్పుడుండే ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడతారా అని ఒక విధమైన ఆందోళన కూడా ఉంది. కానీ మా బంధువుల పిల్లలు, వాళ్ళ వయసు చాలా చిన్నది, వాళ్ళు అమెరికాలో నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఎలా బయటపడతారు అన్నప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నాన్న మీరు అనుకుంటే చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఈరోజు డబ్బులు లేకపోవచ్చు కానీ మనలో ఉండే మేధస్సు, వాళ్ళలో ఉండే క్రియేటివిటీ, ఇవన్నీ కూడా చేస్తే మార్కెటింగ్ పెంచి, టూరిజం పెంచి, ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి డబ్బులు కానీ మన దేశంలోకి ఫ్లో అయ్యి ఇక్కడ అందరికీ స్వయం ప్రతిపత్తి కలిగించగలిగితే సక్సెస్ఫుల్ ఆంధ్రప్రదేశ్ని మనం నిర్మించగలం. మన అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని ఎక్కడో అమెరికాలో ఉన్న చిన్నారుల్లో ఆలోచన రావటం, అలాగే ఆంధ్రప్రదేశ్లో బాధల్లో ఉన్నటువంటి పేద నిరుపేద మహిళల్లో చైతన్యం నింపాలి, వాళ్ళని ఒక ప్రతిభావంతులు చేయాలి, వాళ్ళ ప్రతిభని ప్రపంచ దేశాలకు చాటాలని చెప్పి వాళ్ళు ఒక సంస్థను స్థాపించి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్టు సురేంద్రతో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.